తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కు కేసు కీలక మలుపు తిరిగింది. సిట్ అధికారుల సోదాల్లో ఏకంగా 11 కోట్ల రూపాయల నగదు కట్టలు బయటపడ్డాయి. రంగారెడ్డి జిల్లా కాచారంలోని గెస్ట్ హౌస్లో ఏపీ సిట్ సోదాలు నిర్వహించింది. సులోచన ఫామ్ హౌస్లో 11 కోట్ల రూపాయల నగదును సిట్ అధికారులు సీజ్ చేశారు. A40 ఈ లిక్కర్ స్కామ్లో A40గా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారంతో సిట్ ఈ దాడులు నిర్వహించింది. 12 బాక్సుల్లో నగదుని దాచి ఉంచినట్టు గుర్తించారు. A1 రాజ్ కేసిరెడ్డి ఆదేశాలతో నగదు దాచినట్టు వరుణ్ చాణక్య అంగీకరించినట్టు తెలుస్తోంది. 2024 జూన్లో ఈ నగదుని ఫామ్ హౌస్కు తరలించారు. ప్రొఫెసర్ తగల బాల్రెడ్డి పేరు మీద ఈ ఫామ్ హౌస్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. శంషాబాద్లో మనం ఒకసారి సిట్ అధికారులు సిట్ బృందాలు రాత్రి దాడులు నిర్వహిస్తున్న సందర్భంలో తీసిన కొన్ని ఫోటోలు స్క్రీన్ పైన చూడొచ్చు. నోట్ల కట్టల్ని అక్కడ ఒక కాటన్ బాక్సుల్లో కరెన్సీ కట్టలను దాచిపెట్టారు. ఈ కరెన్సీ కట్టలంతా పూర్తి స్థాయిలో ఈ లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన కమిషన్లకు సంబంధించిన ఆ డబ్బును తీసుకొచ్చి రాజ్ కసిరెడ్డి చాణక్య ఆదేశాల మేరకు వరుణ్ ఈ డబ్బుని 2024లో తీసుకొచ్చి ఈ సులోచన ఫామ్ హౌస్లో దాచిపెట్టినట్టు తెలుస్తుంది. దాచిపెట్టే సమయంలో ఈ ఫామ్ హౌస్కి ఫైల్స్ ఉన్న వాళ్ళకి ఒక సమాచారం చెప్పారని తెలుస్తోంది. ఈ బాక్సుల్లో గవర్నమెంట్కు సంబంధించిన కొన్ని ఫైల్స్ ఉన్నాయి, లేకపోతే ఇంపార్టెంట్ ఫైల్స్. ఆ ఫైల్స్ అన్నింటిని ఇక్కడ దాచి ఉంచాము, వాటి జోలికి వెళ్ళొద్దంటూ అక్కడ పనిచేసే వాళ్ళకి కూడా చెప్పినట్టు తెలుస్తోంది. సో ఈ సమాచారం వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకు రాత్రి ఏపీ సిట్ ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ను విచారిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఉందో ఆ టీం సులోచన శంషాబాద్ సమీపంలో ఉన్న కాచారంలోని సులోచన ఫామ్ హౌస్ పైన దాడులు నిర్వహించింది. ఆ దాడుల్లో భారీ ఎత్తున 11 కోట్ల రూపాయల నగదుని సీజ్ చేసింది. మనం కట్టలన్నింటినీ చూడొచ్చు. ఇది రాత్రి పోలీసులు సీజ్ చేసిన నగదు. మొత్తం ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఇప్పటివరకు 3,500 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పేసి సిట్ ప్రాథమికంగా నిర్ధారించింది. దాదాపు 3,500 కోట్లు ఏదైతే డిస్టిలరీలు ఉంటాయో జగన్ ప్రభుత్వ హయాంలో, వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్కు అనుమతి పొందిన డిస్టిలరీల నుంచి ఈ నగదుని అంటే కమిషన్ల రూపంలో అనుమతులు ఇచ్చిన తర్వాత కమిషన్ల రూపంలో ఈ డబ్బుని వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ వసూలకు పూర్తి సూత్రధారి రాజ్ కసిరెడ్డి అని చెప్పేసి సిట్ ఆరోపిస్తుంది. సిట్ దానికి సంబంధించిన ఆధారాలను కూడా సేకరిస్తుంది. ఇప్పటికే రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తోంది సిట్. ఈ విచారణ కొనసాగుతున్న సందర్భంలోనే ఎవరైతే ఈ స్కామ్లో ఉన్నారో, ఈ స్కామ్లో ఉన్న వాళ్ళ అధికారులు కావచ్చు, ఈ స్కామ్లో ఉన్న నాయకులు కావచ్చు, వాళ్ళ ఇల్లు, వాళ్ళ నివాస ప్రాంతాలు, వాళ్ళ గెస్ట్ హౌస్ల పైన కూడా సిట్ వరుస దాడులు చేస్తుంది. ఇంత భారీ మొత్తంలో లిక్కర్ స్కామ్లో, ఏపీ లిక్కర్ స్కామ్లో ఇంత భారీ మొత్తంలో నగదుని స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారని తెలుస్తుంది. మొత్తం ఈ లిక్కర్ స్కామ్ అంతా హైదరాబాద్ నానక్రామ్ కూడా కేంద్రంగా ఉన్న ఒక కార్యాలయంలో కేంద్రంగా కొనసాగిందని ఇప్పటికే నిందితులు ఒప్పుకున్నట్టుగా కొంత సమాచారం ఉంది. హైదరాబాద్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్లో డిస్టిలరీలని మెయింటైన్ చేయడం, ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ అమ్మకాలని కంట్రోల్ చేయడం, లిక్కర్ అమ్మకాల నుంచి ప్రతిరోజు ప్రతిరోజు కమిషన్లు తీసుకున్నట్టుగా సిట్ తాజాగా జరిపిన విచారణలో వెల్లడైనట్టుగా తెలుస్తుంది. మొత్తానికి జగన్ ప్రభుత్వంలో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, అంటే గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు, ఆ తర్వాత ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ కావచ్చు, వీటన్నింటినీ మించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో నేరుగా ఈ డబ్బులు వైఎస్ జగన్కి కూడా అందాయనే ఆరోపణలు అధికార పక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. నేరుగా ఈ లిక్కర్ స్కామ్లో వచ్చిన డబ్బు నేరుగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే అందాయని ఆరోపణలు చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి పాత్ర ఇందులో కీలకంగా ఉందని ఆరోపణలు చేస్తున్నాయి. దాదాపు 18,800 కోట్లకు పైగా ప్రభుత్వ ఆదాయానికి ఈ లిక్కర్ స్కామ్ ద్వారా గండి పడిందని, ఆ డబ్బుని ప్రభుత్వంలో ఉన్న అప్పటి అధికార పార్టీ నాయకులు దారి మళ్లించి వాళ్ళ ఖాతాల్లో వేసుకునే ప్రయత్నం చేశారని ఆరోపిస్తోంది అధికార పక్ష పార్టీ. మొత్తానికి కూటమి ప్రభుత్వం చాలా ఘాటుగా రియాక్ట్ అయింది. లిక్కర్ స్కామ్ పైన చాలా కఠినమైన
ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్లో అనేక మందిని అదుపులోకి తీసుకుంది. మొత్తానికి లిక్కర్ స్కామ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంటుందా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్తుందా అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆసక్తికరంగా మారుతుంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంటారు అనే చర్చ కూడా సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి వరకు ఈ లిక్కర్ స్కామ్ వెళ్తుందా, ఈ విచారణ జగన్మోహన్ రెడ్డి వరకు చేరుకుంటుందా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ప్రశ్న, ఏపీ రాజకీయాలను కుదిపేసిన ప్రశ్న. మీరేమనుకుంటున్నారు? లిక్కర్ స్కామ్లో బయటపడ్డ ఈ డబ్బులు కావచ్చు, దొరికిన ఈ వ్యక్తులు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన సమాచారం కావచ్చు, వాళ్ళ వాంగ్మూలాలు ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఎప్పటికప్పుడు ఈ స్కామ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాకుతుందా? మీరేమనుకుంటున్నారనే విషయాన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సుమన్ టీవీలో లైవ్ న్యూస్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.